అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి. ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకొని తదుపరి కార్యక్రమంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము, పేజ్ నెంబర్ 514 అండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము అందరము కలిసి చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మీమును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రార్థన. దగ్గర తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనం చెల్లిస్తున్నాము. ఈ దినం రాణి గారు, ఆనంద్ గారు, గౌతమ్, ప్రీతి, మీరాంటి గారు వారి గృహంలో ఈ విధముగా సంఘముగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క వాక్కులు ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, మీ యొక్క ప్రెజెన్స్ని ఇక్కడ ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో కీర్తన గ్రంథము 115వ అధ్యాయంలో మరి దావీదు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఏమంటున్నారండి? స్టార్టింగ్లో మనం చూస్తే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యముల బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మన జీవితంలో దేవుడు ఏ మేలు చేసినా ఫైనల్గా మహిమ అనేది ప్రభువుకే రావాలి. సో మరి గౌతమ్ విషయంలో ఈ విధంగా మరి ఫారిన్ కంట్రీలో మరి ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయించాలని వారు యాక్చువల్గా ఇది ప్రీ ప్లాన్డ్ కాదు. కొన్ని మన జీవితంలో ముందుగా మనం ఉద్దేశిస్తూ ఉంటాం, ముందుగా ఏం చదవాలి, ఏమి ప్లాన్స్, రకరకాల ప్లాన్స్ కలిగి ఉంటాం. కానీ వీళ్ళకంతా కూడా అంటే దేవుని యొక్క ప్లాన్లో ఉందన్నమాట. సో మరి ఆ బిడ్డ ఆ ఫారిన్ కంట్రీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయాలని, ఎంఎస్ చేయాలని ప్రభు యొక్క సంకల్పం కనుక, ప్రభు యొక్క ఎప్పుడైతే ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుంటూ ఉంటామో మనకి ది బెస్ట్ ప్లాన్స్ అనేవి మనకి తెలియదు. ఎప్పుడు కూడా మన జ్ఞానం మీద మనం ఎందుకు ఆధారపడకూడదంటే, సామెతలు 3వ అధ్యాయంలో ఏముందండి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. సో మెనీ టైమ్స్ మనం అనుకుంటాం మనకన్నీ తెలుసని. కానీ రాణి గారు, ఆనంద్ గారు, గౌతమ్, ప్రీతి మరి బిడ్డలు టోటల్గా ప్రభు యొక్క చిత్తము కొరకు ఎదురు చూచారు. మరి రాణి గారు ఒకసారి సాక్ష్యం ఇస్తూ చెప్పారు, కౌన్సిలింగ్కి వెళ్ళిన టైంలో ఆ బిడ్డకి టోటల్ కన్ఫ్యూజన్ వచ్చేసిందట. అసలు ఎక్కడ తను సీట్ చూస్ చేసుకోవాలనేది తనకి తెలియలేదు. కానీ రాణి గారు ఇక్కడ మరి ప్రేయర్లో ఉండడం, ఆ సమయంలో అంటే దేవుని యొక్క ఆ యొక్క సంకల్పము, ఆ దేవుని యొక్క కృప, ఆ టైమ్లీ నాలెడ్జ్ మరి ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించి ఆ విధంగా కోర్సు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రభువు సహాయం చేసినట్లుగా మనం వింటూ ఉన్నాం. అలాగే మొదటి నుంచి కూడా మరి ఎన్నో ఆటంకాలు, అడ్డులు, అవరోధాలు ఎన్నో వచ్చినా కానీ దేవుడు ప్రతి ఆటంకాన్ని దాటిస్తూ ముందుకు నడిపించినారనే చక్కని సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. అలాగే మరి రాణి గారిలో నేను గుర్తించింది ఏంటంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో పిన్నలనేమి పెద్దలనేమి అంటే ఈవెన్ చిన్ని బిడ్డ కూడా విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించేవారై ఉన్నారు. మనం అనేక సార్లు మనం చేసే రాంగ్ స్టెప్ ఏంటంటే, మన పిల్లల్ని ప్రభు వైపు నడిపించడానికి మనం ఇష్టపడం. అనుకుంటాం మేము చేసే ప్రార్థనలు, తల్లిదండ్రులంగా మేము చేసే భక్తి మా బిడ్డలకి సరిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ మనం వాళ్ళని ఏ విధంగా ట్రైనప్ చేయాలంటే, మనం ప్రార్థించడమే కాదు, వారికి ప్రార్థించడం కూడా మనము నేర్పించాలి. అందుకే ఒక కథ మనం చదువుకుంటాం. ఒక బీదవానికి, లేనివానికంట మనం ₹1 సహాయం చేసే బదులు, అంటే అన్నీ బాగున్న వాళ్ళకి మనము ఒక చేపనిచ్చే బదులు ఏం నేర్పించాలంట? చేపలు ఎలా పట్టుకోవాలో మనము నేర్పించినప్పుడు లైఫ్ టైం వాళ్ళు వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అలాగే భక్తి కూడా అంతే. భక్తి కూడా ప్రార్థించడం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని వైపు చూడడం అనేది మనకి పిల్లలకి బాల్యం నుండి కూడా మనం ట్రైనప్ చేయాలి. మనం అనుకుంటాం, బిడ్డలు ఏదన్నా అడుగుతూ ఉంటారు కదా,
అది కొనమ్మా, ఇది కొనమ్మా అని అడుగుతూ ఉంటారు. మనం ఏం చేయాలి? నన్ను కాదు, నా వైపు కాదు, మీరు దేవుని వైపు చూడండి. మేము దేవుని వైపు చూస్తున్నాం, మీరు కూడా దేవుని వైపు చూడండి అనే అభ్యాసాన్ని మనం బిడ్డలకి బాల్యం నుండి నేర్పించినప్పుడు వారి కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో కూడా వారు ప్రభువును చూచేవారిగా ఉంటారు. అందుకే దావీదు భక్తుడు ఏం చెప్తున్నారంటే, ఈవెన్ చిన్ని పిల్లలు వచ్చిన పిన్నలనేమి పెద్దలనేమి తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించేవారై ఉన్నారు. మరి రాణి గారు ఆ విధముగా వారు ప్రార్థన చేస్తూ, మరి వారు దేవుని ఆశ్రయిస్తూ మరి బిడ్డలను కూడా ఆ విధంగా నడిపించినారు. అందుకే బిడ్డలు మరి చాలాసార్లు చెప్తూ ఉంటారు సిస్టర్ గారు, మరి గౌతమ్ ప్రీతి కలిసి కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడం, ఈవెన్ ప్రార్థనే కాదండి, రెండవదిగా మన పిల్లలకి ఉపవాసం ఉండటం అనేది నేర్పించడం కూడా చక్కని క్రమమై ఉన్నది. బాల్యం నుండి మరి వారికి ఇదొక అభ్యాసముగా, ఒక అలవాటుగా ఉపవాసంతో ప్రార్థన చేయడం, ప్రభు వైపు చూడడం. అలాగూ ఇద్దరు ముగ్గురుగా కుటుంబంగా మనం ప్రార్థించినప్పుడు బిడ్డల జీవితంలో ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకే చివరిగా ఒక వాక్య భాగం మనం చదువుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. పేజ్ నెంబర్ 41, మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. చాలండి. ఈ వాక్య భాగంలో ఈ సందర్భం మనందరికీ తెలుసు. యేసు ప్రభు దగ్గరకంట కొంతమంది చిన్న బిడ్డలను తీసుకుని వచ్చారట. ఎందుకు తీసుకొచ్చారు? యేసు ప్రభు వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించాలని తీసుకొచ్చారు. కానీ శిష్యులు ఏం చేశారండి? వద్దొద్దు, పిల్లలను నా వద్దకు మరి యేసు ప్రభు దగ్గరకు తీసుకురావద్దని వాళ్ళని ఆటంకపరిచారు. కానీ యేసు ప్రభు ఏం చేశారటండి? మనం చూచినట్లయితే 14వ వచనంలో, యేసు అది చూచి కోపపడి, చిన్ని బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. సో అనేకసార్లు ఈ శిష్యుల వలె తల్లిదండ్రులే పిల్లల దేవుని వద్దకు రావడానికి ఏ విధంగా ఉంటున్నారండి? ఆటంకంగా ఉంటూ ఉన్నారు. అంటే ప్రభువు దగ్గరకు రావడానికి, వారిని సేవించడానికి, యేసు ప్రభువును సేవించడానికి, యేసు ప్రభువును ప్రార్థించడానికి ఆటంకపరుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అలాంటి వారిని చూసి ఏం చేస్తారట? కోపపడుతూ ఉంటారనమాట. సో మనము మన బిడ్డలను ప్రభువు దగ్గరకు రానివ్వకుండా, ప్రభువు వైపు చూడకుండా, ప్రభువును ఆశ్రయించకుండా మనము చేస్తూ ఉంటే అది చాలా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను బ్లాక్ చేసే వారంగా, మనమే అడ్డుబండలంగా ఉంటామని మనం తెలుసుకోవాలి. సో యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆ బిడ్డలను ఆయన ఏం చేశారండి? ఎత్తుకున్నారట, కౌగలించుకున్నారు, వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. మరి ఈనాడు మరి గౌతమ్ హెర్మోన్ సంఘం నుండి ఈ విధంగా ఫారిన్ కంట్రీ వెళ్తూ ఉన్నాడంటే మరి సంఘమునకు కూడా దేవుడు అనుగ్రహించిన ఘనతని నేను భావిస్తూ ఉన్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సో బిడ్డ యొక్క భవిష్యత్తు ఇంకా బాగుండాలని మనం ప్రార్థన చేయాలి. మరి యొక్క విషయాన్ని మరి లాస్ట్ ఇయర్ ప్రతి మంగళవారం మరి తల్లుల ప్రార్థన మేము కలిగి ఉన్నాము. తల్లులుగా మరి ప్రార్థించాలనే భారాన్ని దేవుడు నాకు అనుగ్రహించినారు. సో ఆ విధంగా మరి లాస్ట్ ఇయర్ అంతా రాణి గారు కొన్ని 2-3 వారాలు తప్ప అన్ని వారాలు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించారు. మరి ఎవరు వచ్చినా రాకపోయినా మరి మా ఇరు కుటుంబాలు కలిసి మరి ప్రార్థన చేసినవి, ఆ ప్రార్థనలు కూడా మరి దేవుడు ఆ గౌతమ్ పక్షంగా నెరవేర్చినారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో మనము తల్లులుగా మరి ఆ ప్రార్థించే ప్రార్థన బిడలకు చాలా ఉపయోగం. అందుకని పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలటండి? దివారాత్రము కూడా కన్నీరు ఎలా కార్చాలట? ప్రవాహము వలె, నది వలె ప్రవాహముగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ విధముగా రాణి గారు ఆ విధంగా ప్రార్థించారు. మరి రాణి గారే కాదు, గౌతమ్ కూడా ఆ విధంగా ప్రభువును ఆశ్రయించి ఉండుట చేత దేవుడు బిడ్డను అధికముగా ఆశీర్వదించాడు. బిడ్డను ఆశీర్వదించడమే కాదు, ఆయన ఏం చేస్తారట? మిమ్మును మీ పిల్లలను ఆయన ఏం చేస్తారట? వృద్ధి పొందించును. సో దేవుడు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా
వృద్ధి పొందించే వారై ఉన్నారు. కాబట్టి బిడి యొక్క ప్రయాణం కొరకు, బిడి యొక్క ఫర్దర్ స్టడీస్ కొరకు, మరి పీజీ కోర్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచుమని, వాతావరణాన్ని ప్రభావ మీ యొక్క స్వాధీనం అందించుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.